రోజుకి 7 డేస్ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం కూడా ఇంకా ముందుకొచ్చి ఏ యాక్షన్ తీసుకోకపోతే ఇంకెలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందంట? మేము ఇప్పటివరకు కూడా ఎన్నోసార్లు ముందుగా ఫస్ట్ మేము మెమోరాండం సమర్పించాము ప్రభుత్వానికి కానీ లోకల్ ఎమ్మెల్యే లీడర్స్కు మన యాజమాన్యానికి. ఫస్ట్ నుంచి మేము అన్నింటి విధాలుగా ముందు నుంచి ఒక లెవెల్లో పోయాం. అన్నిటికీ సమర్పించిన తర్వాతనే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో మేము పలు దఫాలుగా ధర్నాలు చేశాము. ఎస్సీఆర్ సర్కిల్ ఆఫీసు, ఎన్పీడీసీలు, టీజేసీ, ఎస్పీడీ హాస్పిటల్ ముందు ధర్నాలు చేసిన తర్వాతనే మేము సమ్మె నుంచి మొన్న లాస్ట్ ఎన్పీడీసీల్లో మీరు చూశారు, అన్ని సోషల్ మీడియాలో వచ్చింది. కనీసం 15,000 మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. అప్పటి వరకు ఏం మాత్రం మాకు రెస్పాన్స్ రాకపోతే మేము 8వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి దిగడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఏ యాజమాన్యం కానీ పిలుపు మేరకు మాకు ఎటువంటి స్పందన లేదు. ట్రేడ్ యూనియన్స్ మన పవర్ జేఏసీ పిలిచారు, కానీ మాకు దాంట్లో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంకా కూడా వాళ్ళు చేస్తారని నమ్ముతున్నాం. రేపు మళ్ళీ లేబర్ కమిషనర్ దగ్గర కూడా 17వ తారీఖు మాకు ఎక్సలెంట్ మీటింగ్ ఉంది. అప్పటి వరకు మేము ఇప్పుడు ఈ రోజుకి 7వ రోజు ఇలాగే ఈరోజు హాలిడే ఉన్నా కూడా మీరు చూస్తున్నాను మహిళల కార్యక్రమంగా అందరికీ నిన్న ఇంకా భారీ ఎత్తున వచ్చారు. ఈరోజు కొద్దిగా హాలిడే ఉండట్లేదు, ఇంకా కూడా వస్తున్నారు. రేపు ఇంకా ఉధృతం చేస్తాం. మాకు ఎటువంటి ఇస్మా ప్రయత్నించినా ఎటువంటి జరిగినా కూడా మేము ఇక్కడి నుంచి కదలం. 98% అందరూ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అందరూ ఎండలో అనుకొని చేసుకుంటాం కూడా మేము ఖచ్చితంగా సమ్మెలో 100% 98% అంటే కొద్దిగా అక్కడ ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఇక వాళ్ళకే తెలవాలి. దయచేసి మేము మీడియా ముఖంగా మేము కోరుకునేది ప్రభుత్వాన్ని యాజమాన్యం కోరుకునేది ఒకటి, మా న్యాయమైన డిమాండ్లు మేము ఉన్న గొంతంత కోరికలు కోరట్లేదు. మాకున్న న్యాయమైన డిమాండ్లు ఏంటంటే ఏపీఎస్ రూల్స్ పాత ఏవైతే ఉన్నాయో అవే వర్తింపజేయాలి. ఇప్పుడు ఉన్న కానీ కన్వర్షన్ పోస్టులు ఏమైతే ఉన్నాయో మాకు ఆ పోస్టులలో భర్తీ చేయాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం.